నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భయాన్ని కూడా అమ్ముకుంటున్న బేరగాళ్లకు భీతి దట్టించిన యుద్ధ నీతితోనే సమాధానం చెప్పాలి. విభ్రాంతికి సాంకేతికతను జోడించి టెక్నాలజీ మార్కెట్ను వలగా విసురుతున్న బేహరులకు రణరంగ తాత్వికత అంతిమంగా రాజీ మార్గమని చెప్పి కిక్కురుమనకుండా చేయాలి. ప్రపంచ ఆయుధ మార్కెట్ను గుప్పిట్లో పెట్టుకుని విశ్వ విపణిని తన ఉక్కు పిడికిట్లో బంధించిన అగ్రరాజ్యం అమెరికా మునుపటి ప్రాభవాన్ని కోల్పోయింది. తన స్వరపేటికను సవరించుకుంటోంది. దేశాల మధ్య బంధాల విషయంలో పునర్మూల్యాంకనానికి సిద్ధపడింది. ఉద్రిక్తత ఊసెత్తగానే సరిహద్దులను లక్ష్య పెట్టకుండా తుపాకుల మూటలతో వాలిపోయే శ్వేత సౌధం ఇప్పుడు పూర్వపు గర్వానికి పెద్దరికపు నగిషీలు చెక్కుతోంది. లొంగుబాటు ధోరణికి కొత్త నిర్వచనాలను రంగరిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు 6 సార్లు ప్రధాని హోదాలో అమెరికాలో పర్యటించి ఉండవచ్చు. ఎర్ర తివాచీలు పరిచి అగ్రరాజ్యం ఆహ్వానాలు పలికి ఉండవచ్చు. కానీ తాజా పర్యటనకు అనేక ప్రాధాన్యతలున్నాయి, ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుత పర్యటనలో శ్వేత సౌధపు అతిథి, దేశాధ్యక్ష దంపతుల ఆహ్వాన పత్రం అందుకున్న స్టేట్ గెస్ట్. ఒకప్పుడు మోదీకి వీసా నిరాకరించిన దేశం ప్రస్తుతం ఎర్ర తివాచీలు పరిచి వినమ్రంగా స్వాగత గీతం పాడుతోంది. రెండో ప్రపంచ యుద్ధం ఉద్రిక్తంగా సాగుతున్న వేళ పర్ల్ హార్బర్పై జపాన్ దళాలు విరుచుకుపడి అమెరికన్ దళాలను మృత్యులోయలోకి విసిరేసిన 2 వారాలకు 1941 డిసెంబర్ 21న నాటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. అంతే స్థాయిలో ఇప్పుడు మోదీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఉద్రిక్తత ఆవహించిన భౌగోళిక రాజకీయాలు, తగ్గిన అమెరికా ప్రాబల్యం, అనేక అంతర్గత పరిణామాల మధ్య వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న చైనా సరిగ్గా 3 వారాల క్రితం అమెరికా ఆర్థిక గండం నుంచి రెప్పపాటున తప్పించుకునేందుకు 2 ఏళ్ల పాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై శ్వేత సౌధం ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి రావడంతో అగ్రరాజ్యం ఊపిరి పీల్చుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. దివాళా అంచుకు చేరిన అమెరికాకు ఈ తాజా అంగీకారం కాస్త ఊరటనిచ్చింది. 1917 నుంచి ఇప్పటిదాకా 78 సార్లు అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితిని సవరించారు. ప్రతిసారి సాధారణంగా జరిగిపోయే ప్రక్రియ ఇది. కానీ అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య పెరిగిన రాజకీయ వైరం, సైద్ధాంతిక విభేదాల కారణంగా ఈసారి పీఠముడి బిగుసుకొని ప్రపంచ రాజకీయాలను పరోక్షంగా ప్రభావితం చేసింది. ఏకధ్రువ ప్రపంచం బీటలు బారుతున్న వేళ బహుధ్రువ ప్రపంచం రెక్కలెగరేసిందని చెప్పలేం. కానీ చేవగల దేశాలు తమ స్వతంత్రతను ప్రకటించుకునేందుకు అదును దొరికింది. ఈ మొత్తం పరిణామాల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు చారిత్రక ప్రాముఖ్యత ఏర్పడింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మోదీ అధ్యక్షత వహించారు. జూన్ 22న ఆయన వైట్ హౌస్కు వెళతారు. వైట్ హౌస్లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ల మధ్య పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, డిఫెన్స్ రంగాల్లో పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. జూన్ 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ను కలుస్తారు. అనంతరం వివిధ కంపెనీల సీఈఓలతో మోదీ సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం రోనాల్డ్ రీగన్ సెంటర్లో భారతీయ సంఘాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. అమెరికా పర్యటన తరువాత ప్రధాని మోదీ ఈజిప్టుకు వెళతారు. 24న ఈజిప్ట్ రాజధాని నగరం కైరో చేరుకుంటారు ప్రధాని. పర్యటనలో భాగంగా భారతీయ మూలాలు గల ఈజిప్షియన్స్ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. వాణిజ్య, ఆర్థిక సంబంధాల బలోపేతానికి మోదీ పర్యటన కీలకం కానుంది. ఇక బైడెన్తో సమావేశం అనంతరం అమెరికన్ కాంగ్రెస్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన అంశంగా చెప్పొచ్చు. అమెరికన్ కాంగ్రెస్లో రెండోసారి ప్రసంగించే తొలి భారతీయుడిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచిపోనున్నారు. 2016లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాలో పర్యటించిన మోదీ అమెరికన్ కాంగ్రెస్లో ప్రసంగించారు. కాలంతో పాటు ఉద్రిక్తతలు కూడా అదే తీవ్రతలో ప్రయాణిస్తాయి. 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. 1941 నాటికి అది తారాస్థాయికి చేరింది. ఏప్రిల్ తొలి వారంలోనే జర్మనీ, జపాన్లపై అమెరికా యుద్ధాన్ని ప్రకటించింది. మిత్ర రాజ్యాల కూటమి విజయం సాధించడం మానవ జాతిని ఒడ్డున చేరుస్తుందన్న రీతిలో సాగింది చర్చిల్ ఉపన్యాసం.
హాస్యస్ఫోరకంగా చర్చిల్ ఉపన్యాసంలో యుద్ధం తాలూకు కర్కశత్వం ఎక్కడా కట్టు తప్పలేదు. ముంచుకు వచ్చిన యుద్ధంలో నాడు అనివార్య భాగస్వామిగా మారిన అమెరికా సరిగ్గా 8 దశాబ్దాల తర్వాత ఆయుధ వ్యాపారి అవతారమెత్తింది. అది కూడా చాలించుకునే స్థితికి నెట్టబడింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా బ్రిటన్ల అనిశ్చిత పాత్ర 2 ప్రపంచ యుద్ధాల తర్వాత మారిన ప్రపంచ పరిణామాలకు దాఖలా. బ్రిటన్ ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ అమెరికాలో పర్యటించినప్పుడు ఆయనకు తోడుగా ఉన్నది జనరల్ అలాన్ ఫ్రాన్సిస్ బ్రూక్. అలాన్ బ్రూక్ చర్చిల్కు అత్యంత సన్నిహితుడైన కీలకమైన సైనిక సలహాదారు. అలాన్ బ్రూక్ కేవలం సలహాదారు మాత్రమే కాదు, సైనిక బలగాల చర్యల సమన్వయకర్త కూడా. ప్రస్తుతం ప్రధాని మోదీ పర్యటనలో ఆయనను అనుసరిస్తున్నది భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్. నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ముఖ్య కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా మోదీ వద్దకు తీసుకెళ్లిన తొలి ఫైల్ భద్రతా సలహాదారుగా దోవల్ నియామకానికి సంబంధించినది. అప్పటికింకా నియామకానికి అడ్డంకిగా ఉన్న రాజ్యాంగ సవరణ చర్చ కూడా ప్రతిపక్షాల దృష్టిలో లేదు. రేమండ్ కాలహన్ తన చర్చిల్ అండ్ హిస్ జనరల్స్ పుస్తకంలో చర్చిల్ తన కీలక బృందాన్ని ఎలా ఎంపిక చేసేవారో, వారి భిన్నాభిప్రాయాలను కూడా ఎలా సానుకూలంగా తీసుకొని యుద్ధాన్ని అంచనా కట్టేవారో కళ్లకు కట్టినట్లు రాస్తారు. తదుపరి వ్యూహరచన కోసం చర్చిల్ తన సేనాధిపతులతో నిర్వహించే సమావేశాలను గ్యాదరింగ్ ఆఫ్ ఈగల్స్ అంటూ సంబోధించేవారట. చర్చిల్ సమావేశాల్లో విదేశాంగ శాఖ మంత్రి యాంటనీ ఎడెన్, సైనిక సలహాదారు జనరల్ బ్రూక్, ఎయిర్ చీఫ్ మార్షల్ జనరల్ ఎయిజెన్ హోవర్ ఆయన చుట్టూ తప్పక ఉండేవారట. పోలిక కాదు గాని ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, అజిత్ దోవల్ ఉన్నట్లు. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ నియామకం కేవలం కొన్ని తాత్కాలిక అవసరాలని దృష్టిలో ఉంచుకొని చేసింది కాదు. నిజానికి భద్రతా సలహాదారు అనే పదవి అనేక సాంకేతిక పరిమితులతో కూడుకున్నది. దోవల్ పోషించే కీలక పాత్రను సదరు పదవి ప్రతిఫలించదు. కానీ కొన్ని రాజ్యాంగపరమైన పరిధుల దృష్ట్యా దోవల్ ఎన్ఎస్ఏ పదవిలో ఒదిగిపోయారు. దోవల్ నియామకం గురించి ఎకనామిక్ టైమ్స్ పత్రిక జూన్ 16న ప్రచురించిన హౌ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ప్రిపేర్డ్ ద గ్రౌండ్ ఫర్ పిఎం మోదీస్ ల్యాండ్మార్క్ యుఎస్ విజిట్ కథనంలో ఆసక్తికరమైన పరిశీలనలు చేసింది. నో వండర్ Modi gave Doval the critical assignment of negotiating with the US a landmark agreement that is set to revolutionize India-US ties, which have been marked by doubts and dithering even long after both the countries realize they are right mac in strategic as well as economic terms. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల గుణాత్మక మార్పు కోసం అవసరమైన వ్యూహాత్మక ఆర్థిక బంధాన్ని సుదృఢం చేయడమే దోవల్ అంతిమ లక్ష్యమని నరేంద్ర మోదీ ఏనాడో నిర్ణయించుకున్నారు. ఈ సంక్లిష్టమైన లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే దోవల్ను ఎంచుకున్నారు. దోవల్ తనకు అప్పగించిన బాధ్యతను పరిపూర్తి చేశారు. మోదీ లక్ష్యం నెరవేరింది. అందుకే ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు విజయ గర్వంతో శ్వేత సౌధంలోకి అడుగుపెట్టారు. అమెరికా స్టేట్ విజిట్కు చాలా ప్రత్యేకత ఉంటుంది. 6 మాసాల ముందు నుంచే పకడ్బందీ ప్రణాళిక తయారవుతుంది. ఈ ఆహ్వానం చాలా అరుదైంది. అత్యంత సన్నిహిత దేశాలకే అందుతుంది. శ్వేత సౌధం అందించే ఈ ఆతిథ్యం ప్రతిష్టాత్మకమైంది అంటారు ప్రఖ్యాత అమెరికన్ చరిత్రకారుడు మాథ్యూ కాస్టెలో. జాన్ ఎఫ్ కెనడీ దేశాధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఈ అతిథి సత్కారాల తతంగానికి ఎనలేని ప్రతిష్ఠ వచ్చింది. అగ్రరాజ్యపు హోదాను దశ దిశలా వ్యాపించడం కోసమే స్టేట్ గెస్ట్ సంప్రదాయానికి నాంది పలికింది అగ్రరాజ్యం. రెండో ప్రపంచ యుద్ధంలో అక్షరాజ్యాల కూటమిని ఓడించేందుకు ఏర్పడిన మిత్రరాజ్యాల జట్టులో అమెరికా, రష్యాలు నాడు భాగస్వాములు. యుద్ధం ముగిసిన తర్వాత అర్ధ శతాబ్దం పాటు సాగిన ప్రచ్ఛన్న యుద్ధంలో పరస్పర శత్రువులు కూడా. 8 దశాబ్దాల తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో చూస్తే ఈ 2 దేశాలు కోరలు పీకిన పాములు. అనేక కారణాల వల్ల, నైసర్గిక ప్రత్యేకతల వల్ల భౌగోళిక రాజకీయాల్లో రష్యా ఇంకా తన ప్రాబల్యాన్ని చాటుతోంది. స్వయంకృతాపరాధం కారణంగా అమెరికా చేష్టలుడిగి కూర్చుంది. అమెరికా పర్యటనకు కొద్ది గంటల ముందు వాల్ స్ట్రీట్ జర్నల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థ దేశం కాదని కుండబద్దలు కొట్టి చెప్పారు. దౌత్యమే అంతిమ ఆయుధమని, దేశాల మధ్య శత్రుత్వం సామాన్యుల హననానికి కారణమవుతుందన్నారు మోదీ. గాయపడిన ఉక్రెయిన్కు సాయం చేస్తూనే దాడికి దిగుతున్న రష్యాకు తరుణోపాయాన్ని సూచిస్తున్నామని స్పష్టం చేశారు మోదీ. అజిత్ దోవల్ కేవలం ఒక ఐపీఎస్ అధికారి మాత్రమే. దేశంలో 4928 మంది ఐపీఎస్ అధికారులు నిత్యం విధులు నిర్వహిస్తూ ఉంటారు. 908 ఖాళీలు మినహాయిస్తే 4020 మంది ఉంటారు.
ఇన్ని వేల మంది ఉండగా 2005లో పదవీ విరమణ పొందిన అజిత్ దోవల్ను మోదీ ప్రభుత్వం భద్రతా సలహాదారుగా ఎందుకు నియమించింది? దోవల్ రిటైర్ అయిన 9 ఏళ్లకు అంటే 2014లో తిరిగి ఎన్ఎస్ఏగా అధికార బాధ్యతలు చేపట్టారు. అది కూడా రాజ్యాంగ సవరణ తర్వాత. దోవల్ ఐపీఎస్ అధికారి మాత్రమే కావచ్చు, కానీ దోవల్ అనుభవం అత్యంత అసాధారణమైంది. కేవలం యుద్ధాన్ని భౌగోళిక సైనిక సాయుధ సంపత్తి దృష్టితో కాకుండా యుద్ధాన్ని నిర్ణయించే అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని జయాపజయాలను నిర్ణయించే అరుదైన దక్షత దోవల్ సొంతం. ఉదాహరణకు భారతదేశ రాజకీయాల్లో అస్థిర ప్రభుత్వాలు దేశ యుద్ధ గతిని మార్చిన తీరును, దౌత్యాన్ని రాజీ ఉపకరణంగా మార్చిన ఉదంతాలను తన అనుభవానికి రంగరించి భారత యుద్ధ చరిత్రలోని వైఫల్యాలను ఎత్తి చూపుతారు దోవల్. ఇందిరాగాంధీ నుంచి నరేంద్ర మోదీ వరకు 3 ప్రధానులు మారిన కాలంలో భారత సైనిక విధానాల్లో వచ్చిన మార్పుల విషయంలో ఖచ్చితమైన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టి మరీ చెబుతారు దోవల్. Only stable, strong, full majority governments can be good for India. And that coalitions are unstable, confused, waffling, indecisive, corrupt and open to blackmail. It doesn't pass a fact check అంటారు దోవల్. అందుకే స్థిరమైన ప్రభుత్వం పటిష్టమైన యుద్ధ వ్యూహాన్ని రచిస్తుందని, పటిష్టమైన యుద్ధ వ్యూహం పకడ్బందీ విదేశాంగ నీతికి మార్గదర్శనం చేస్తుందని, అంతిమంగా అది సమగ్రతను కాపాడుతూ ప్రపంచ వేదికపై స్వతంత్ర శక్తిగా నిలబెడుతుందంటారు దోవల్. గడిచిన ఫిబ్రవరి మాసంలో దోవల్ ఆగమేఘాల మీద రష్యా, బ్రిటన్, అమెరికాల పర్యటనల వెనుక దాగి ఉన్న రహస్యం ఈ స్టేట్ విజిట్ సన్నాహకంలో కీలక భూమిక పోషించడమేనని మనం తెలుసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.